పేరు విఎస్ఎన్ మూర్తి యాదవ్, రాష్ట్ర కార్యదర్శి, చోడవరం పరిశీలకుడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని తునాతునకలు చేసి నామరూపాలు లేకుండా మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి దొరికిన కాలంలో దండుకోవడం, లూటీలు చేయడం, కబ్జాలు చేయడం, ఈ విధంగా ఆయన వ్యవహారం సాగింది. కానీ మరి ఆర్జుడు, మా కేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ రాజధానిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే రేపు రోజు చెప్పినా మిగిలిపోద్ది. మొత్తం ధ్వంసం చేసింది. ఇవాళ విశాఖపట్నంలోని ఈ చరిత్ర, విశాఖపట్నం ఆరంభం అయిన తర్వాత ఎవరు అంత దారుణంగా ప్రజలమే పడి ఆస్తులను ధ్వంసం చేసిన చరిత్ర లేదు. ఆయన అప్పులు తెచ్చాడు, మామూలు అప్పులు కాదు, దగ్గర సుమారు 11 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. తెచ్చి బట్టలు నొక్కడం తప్పితే రెండు వ్యవహారం లేదు. ఆయన పరిపాలన తెలియదు. న్యాయ వ్యవస్థ అంటే డోంట్ కేర్, వ్యవస్థలు అంటే డోంట్ కేర్, ఎవరిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ రకంగా మొత్తం ధ్వంసం చేసి విషయం ఏంటంటే నేను ప్రెస్ మీట్ అనడానికి కారణం, విశాఖపట్నంలో గతంలో 25,000 కోట్లు మన ఆస్తి, మీది మాది మనందరిది. విశాఖపట్నం ఎస్పెషల్లీ విశాఖపట్నంలో 25,000 కోట్లు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏం చేశాడంటే అతి గతి లేదు. అవి ఎక్కడ ముద్రించాడంటే అది ఎక్కడో తెలియదు. మొత్తం తెచ్చిన తర్వాత ఆ తెచ్చినవన్నీ ఇడుపులపాయలో తెస్తేనో, లేకపోతే ఆ కొంప ఉంది కదా ఒకటి ఉంటుంది, భవనం మీద తెస్తేనో మనం ఏమో అబ్జెక్షన్ చేయం. వాళ్ళు కష్టార్జునం అనడానికి కూడా లేదు, అది ఆయన అనుకోవడానికి. మన విశాఖపట్నం మీద ఆస్తులు, మళ్ళీ ఇలాంటి ఆస్తుల విశాఖపట్నం ప్రభుత్వ కార్యాలయాల మీద అప్పు తెచ్చాడు. అసలు ఆయన అలాగా 2 నెలలు ఇంటికి వెళ్ళిపోతాడు. నాకు తెలిసి 2 నెలలకు టైం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఈలోగా విశాఖపట్నం ఎత్తున ఒక భారం పెట్టి వెళ్ళాడు. ఈ 25,000 కోట్లకి నిన్ను ఆర్టీఐలోని అడిగాను. ఈ డబ్బులు తెచ్చిందా, దానికి వడ్డీ కడుతున్నాడా, వడ్డీ కట్టడం లేదా, వాళ్ళు కట్టకపోతే దాని వివరాలు కడితే ఎంత. ఇప్పుడు పెరిగి 25,000 కోట్లు అంటే పెరిగి పిల్లలు పెట్టే ఉంటుంది కదా, అది దాని సంగతి ఏంటని అడిగారు. ఆర్టీలో పెడితే వాళ్ళు ఒక సమాధానం ఇచ్చారండి. వాళ్ళ దగ్గర సమాచారం లేదని ఇచ్చారు. చదవచ్చా మీరు? ఇది ఒకసారి చూడండి.